న్యూస్ ఏపీలో అవినీతి సర్కార్ను అంతం చేయడానికే కూటమిగా ఏర్పడ్డామన్నారు అమిత్ షా. 2014-2019 మధ్య అవినీతి జరిగిందని, అందులో బీజేపీ కూడా భాగస్వామి అంటూ కౌంటర్ ఇచ్చారు సజ్జల. आंध्र प्रदेश में इस बार भारतीय जनता पार्टी, जनसेना और तेलुगु देशम पार्टी संयुक्त रूप से भ्रष्टाचार, अपराध, माफिया और कन्वर्जन के खिलाफ अपनी लड़ाई लड़ रहे हैं। मैं ये लड़ाई को ताकत देने के लिए यहाँ आया हूँ। फेज में मोदी जी सेंचुरी लगाकर बहुत आगे निकल चुके हैं और तीसरे फेज में 400 पार की ओर आगे बढ़ने वाले हैं। हम अपराध को आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए। आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए अलायंस किया है। అవినీతి ఏదైనా జరిగింది అంటే అంతవరకు జరిగింది 14-19 మధ్య జరిగింది. అందులో బీజేపీ కూడా పార్ట్నర్, దాంట్లో భారతీయ జనతా పార్టీ పార్ట్నర్. భారతీయ జనతా పార్టీ పార్ట్నర్గా ఇక్కడ మంత్రివర్గంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్గా కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్లో కూడా ఉంది. మరి ఆ పాపం అంతా ఎటు తప్పించుకుంటారు? ఆ రోజు జరిగింది. దాన్ని సహించలేకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించారు. చంద్రబాబు నాయుడు అవినీతి చూసి సహించలేకనే ఇంత అవినీతి మేము భరించలేమని చెప్పి, మా వల్ల కాదని చెప్పి జనం చీకొట్టి రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీని. ఆ పార్టీతో ఈరోజు బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకుంది.